శ్రీనివాసరావు గారు ఇప్పుడు చర్చల మధ్య వినబడుతోందండి. ఓకే. ఇక్కడ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారి యొక్క అంశము ఏదైతే మనం మాట్లాడుతున్నామో, రాజగోపాల్ రెడ్డి గారు నేను ప్రకటన చేసిండ్రు, వాస్తవమే. ఇప్పుడు ఇది కేవలము ఇప్పుడు మాట్లాడినటువంటి రామరెడ్డి గారు మాట్లాడినా, వేరే ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఈ అంతర్గత కుమ్ములాట ఉన్నది అని చెప్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దానికి ఏమైనా అతీతంగా ఉన్నదా? బీఆర్ఎస్ పార్టీ ఏమైనా దానికి అతీతంగా ఉన్నదా? ఏ పార్టీలు అంతర్గత కుమ్ములాట లేకుండా ఉన్నాయి చెప్పండి. అన్ని పార్టీల్లో కూడా అంతర్గత కొమ్ములాట అనేది సహజమైపోయినటువంటి ఒక వాతావరణం ఉన్నది. ఈ వాతావరణం అన్ని పార్టీలలో ఉన్నది. అయితే రాజగోపాల్ రెడ్డి గారిది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఆయన భారతీయ జనతా పార్టీకి కేసీఆర్ గారిని ఓడగొట్టాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీని వదిలి వారు రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగానే వారు భారతీయ జనతా పార్టీకి వెళ్లారు. అక్కడ ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ గారిని ఓడగొట్టడం భారతీయ జనతా పార్టీ తోటి కాదు అని వారు నిర్ధారించుకున్న తర్వాత వారితో పాటు వెళ్ళిన కొంతమంది మిత్రులతో కలిసి మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు. వచ్చిన క్రమం లోపల ఎల్బీ నగర్ నుంచి కాంటాక్ట్ చేయండి అని చెప్పిండ్రు. ఎల్బీ నగర్ నుంచి కాదు, మున్గోడే కావాలని వారికి ఏదైతే ఉన్న ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ, కమిట్మెంట్ కోసం అక్కడి నుంచి వారు కాంటాక్ట్ చేసిండ్రు. కాంటాక్ట్ చేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చినటువంటి వార్తలు అందరికీ తెలిసిన విషయం, మంత్రి పదవి ఇస్తారని. అనేక సమీకరణాలు ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా దాన్ని పెండింగ్ లో ఉంచడం జరిగింది. దాంతో పాటు వారికి ఉన్నటువంటి అభిమానులు, వారి ఫాలోవర్స్ అందరికి ఒత్తిడి మేరకు వారు కొద్దిగా ఎక్స్టెంప్ పోయి మాట్లాడడం జరిగింది. దాని మీద పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడైనటువంటి మల్లు రవి గారు వారితో మాట్లాడతా అని చెప్పి వాళ్ళ ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చెప్పిండ్రు. అయితే ఈ విషయం లోపల పెద్దగా కంగారు పడాల్సినంత, ఇప్పుడు వారు ఇంతకుముందు మాట్లాడుకుంటూ వరంగల్లో కొమ్ములాటున్నారు. ఈటల రాజేందర్ గారిది అక్కడ కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారి మధ్య జరుగుతున్న ఉదంతం ఏమిటి, కవిత కేటీఆర్ గారి మధ్య జరుగుతున్న ఉదంతం ఏమిటి, ఇవన్నీ కూడా అందరు చూస్తున్న విషయాలే కదండి. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉంటేనే అందరు చెప్తున్నారు అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు రామరెడ్డి గారు మాట్లాడుతూ కేవలం ఇది సోనియా గాంధీ గారు నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ అయితే మరి మోడీ అమిత్ షాని కాదని భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందండి? మోడీ అమిత్ షా అనుసంధానం లోపల జరిగేటువంటి వ్యవహారమే తప్ప దాంట్లో అంతర్గతంగా ఏం జరుగుతుంది చెప్పండి అక్కడ. మరి అన్ని పార్టీల లోపల కూడా కేంద్రీకృతమైనటువంటి బీజేపీ ఉండేది అన్నారు. వాజ్పేయి గారు లేదు, బీజేపీ లేదా, బ్రహ్మాండంగా పెరిగింది. ఇప్పుడు మీరు అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని 75 ఏళ్ల కోసం పేరు పెట్టి యశ్వంత్ సింగ్ గారిని రిటైర్మెంట్ చేసింది. మరి మోడీ గారిని చేస్తుందా ఇప్పుడు? అద్వానీ గారు 90 వాళ్ళ వ్యక్తిగత విషయాలకు వచ్చేవారు, పదవులకు వచ్చేవారు అందరూ ఎవరిది వాళ్ళు పాటిస్తున్నారు. కేవలం చూపించడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీని పూచిక చూపిస్తారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అధిక కాలం దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అనడానికి ఆస్కారం ఉంటే ఉండొచ్చు, నేను కాదని అనటం లేదు. కాకపోతే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, మీరు అంతర్గత కుమ్ములాట అనేది అన్ని పార్టీల్లో కూడా సహజమైంది. ఇది ఒక క్లైమటికల్ అందరికీ అన్ని పార్టీల్లో ఏర్పడ్డది. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుందని చెప్పేది. క్రమశిక్షణకు మారిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ చెప్పుకునే పార్టీ లోపల మీరు ఇంతకుముందు అన్నారు ఆడెడ్ల పార్టీ, ఆవుదూడ పార్టీ, చేగుర్తు పార్టీ. మరి జనసంఘ్ నుంచి జనతా పార్టీ పోయాడు, జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ కమల పార్టీ అయింది. సమయానుకూలంగా జరుగుతుంటాయి ఇవన్నీ. రాజగోపాల్ రెడ్డి గారి విషయం అంత సీరియస్ గా చూడాల్సింది లేదు.